ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి జైలు పాలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో జైలు నుంచి బయటకు అడుగుపెట్టిన కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. జూన్ 2న కేజ్రీవాల్ తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. ఢిల్లీలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కేజ్రీవాల్ ప్రసంగించారు. ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు తనకు బెయిల్ ఇచ్చిందని, ఎన్నికలు పూర్తయ్యాక తిరిగి జైలుకు వెళ్లకుండా మీ ఓటే కాపాడుతుంది, పోలింగ్ బూత్లలో చీపురు గుర్తును ఎంచుకుంటే తాను జైలుకు వెళ్లనక్కర్లేదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రజల కోసం పనిచేస్తున్నాననే కోపంతోనే బీజేపీ తనను జైలుకు పంపించిందని ఆయన ఆరోపించారు. తప్పుడు కేసు పెట్టి జైలులో కూర్చోబెట్టినా తన ఆలోచనలు మాత్రం ప్రజల చుట్టూనే తిరుగుతున్నాయని వివరించారు. ఉచిత కరెంటు, నాణ్యమైన విద్య, మొహల్లా క్లినిక్లతో వైద్యం సహా ప్రజల కోసం ఎన్నో చేస్తున్నానని వివరించారు. తాను తిరిగి జైలుకు వెళితే ఈ పనులన్నీ ఆగిపోతాయని, బీజేపీ మిమ్మల్ని పట్టించుకోదని హెచ్చరించారు.